తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం ఉండి కూడా మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ ఎన్టీ రామారావు మీద కానీ చంద్రబాబు మీద కానీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేము అందరం నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలని వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దోషాన్ని ఎవరు ఉన్నారంటే అది నువ్వే. ఎప్పుడు ఉద్యమం చేసినాము, తెలంగాణ ఉద్యమం చేసినామని ఎప్పుడు చెప్పలేదు, ఈ రాదు ఎప్పుడు చెప్పినామని చెప్తాం. ఇంకా బీటీ బ్యాచ్ అంటే బీటీ బ్యాచ్ దొరక తిరిగినకి వచ్చాడు. మేమే రాకపోతే ఆ రోజు మేమే 15 మంది రాకపోతే అప్పుడు ఉండే తెలుస్తుండే. నువ్వు తిరిగే తెలుస్తుండే, నువ్వు ఎంపీ అయ్యే తెలుస్తుండే, ఇక నీకు ఎమ్మెల్సీ అయితే తెలుస్తుండే. కాంగ్రెస్లో 4 తిరిగి ఏమైంది, మరి నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుకొని తిని కూడా తిన్నావు. 10 ఏళ్ళు ఏం చేసినాం? కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం, కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం, 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం, 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం, పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి. ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాన్ని కూడా తీసుకొచ్చినాగా నేను ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పార్టీకి వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 మంది ఫోటో ఉంది ఈ రోజున.